సో ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ పెంచింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కాంగ్రెస్ సంప్రదింపులు కొనసాగుతూనే ఉన్నాయి. త్వరలోనే ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉంది. అంటే గ్రేటర్కు చెందిన ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన ఇంటి దగ్గర బీఆర్ఎస్ ఫ్లెక్సీలను తీసేయించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఆయన భేటీ అయ్యారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి భేటీ ఆసక్తికరంగా మారింది. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి, కాంగ్రెస్లో టచ్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరు? ఉదయం మాట్లాడామను చల్లా అలాగే విజయుడితో పాటుగా గ్రేటర్కి సంబంధించి ఒక ఎమ్మెల్యే కూడా ఆల్రెడీ బీఆర్ఎస్ ఫ్లెక్సీలు తీసేశారంటూ వార్త వస్తుంది. ఎవరు వీళ్ళంతా? టీ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుంది. రోజు రోజుకు ఈ ఆకర్ష్లో వేగం పెంచుతున్నారు. బీఆర్ఎస్ఏ టార్గెట్గా కూడా ఈ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుంది. క్లీన్ స్వీప్ చేసే ఉద్దేశంతో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలందరినీ కూడా చేర్చుకుంటున్నారు. ఈరోజు ఉదయమే సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి భేటీ కావడం జరిగింది. దాదాపు రేపు ఆయనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. రేపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సమీక్షా సమావేశానికి మహబూబ్నగర్ వెళ్ళబోతున్నాడు. ఆ సందర్భంగానే ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డితో పాటు అలంపూరు ఎమ్మెల్యే విజయుడు కూడా చేరే అవకాశం ఉన్నట్టుగా టీ కాంగ్రెస్ నేతలు ధృవీకరిస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం మరొక ఎమ్మెల్యే గ్రేటర్కు సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఈరోజు ఉదయం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో భేటీ అయ్యారు. మనం మొదటి నుంచి కూడుస్తున్నాం. మొత్తం ఆపరేషన్ ఆకర్షకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందుండి నడుపుతున్నారు. ఆయనతో మొదటి దఫా చర్చలు పూర్తయిన తర్వాత చేరిక ఖరారు నిర్ణయం జరిగిపోయిన తర్వాత సీఎం దగ్గర వెళ్ళి చేర్పిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అందులో భాగంగానే గ్రేటర్కు సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్కు అటెండ్ అయ్యారు. చేవేళ్ల పార్లమెంటు పరిధిలోని గ్రేటర్కు సంబంధించిన ఎమ్మెల్యే, బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేగా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఆయన ఇంటి పరిసరాలు, ఆయన ముఖ్యమైన కార్యాలయాల్లో బీఆర్ఎస్కు సంబంధించిన ఫ్లెక్సీలు తొలగించినట్టుగా సమాచారం. ఇప్పటికే స్థానికంగా ఉన్న పార్టీ నాయకులందరూ కూడా ఆయన కాంగ్రెస్లో చేరబోతున్నట్టు సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 1-2 రోజుల్లో చేరిక దాదాపుగా ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆయనతో పాటు మరికొంతమంది గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా మంత్రి శ్రీధర్బాబుతో భేటీ కావడం జరిగింది. ఒకరిద్దరు నేతలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్టుగా సమాచారం. వారి సమస్యలకు సంబంధించి కొన్ని పార్టీ ముందు పెట్టినట్టుగా సమాచారం. అవి పరిష్కరిస్తే చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ నేతలు, కాంగ్రెస్ నేతలు చెప్పినట్టుగా తెలుస్తోంది. 1-2 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా వారి విషయంలో నిర్ణయం తీసుకుని చేరికకు సంబంధించి ముహూర్తం ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రేటర్కు సంబంధించి వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే లేరు కాబట్టి బీఆర్ఎస్ నుంచి తీసుకోవడం ద్వారా కొంత పార్టీ బలోపేతం అవుతుంది. ముఖ్యంగా వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని గ్రేటర్ హైదరాబాద్లో ఈ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ ఏ నియోజకవర్గాల్లో బలహీనంగా ఉందో అక్కడ చేర్చుకోవాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఈ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. ఈ 2-3 రోజుల్లోనే మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరే అవకాశం ఉంది. ఏం జరుగుతుంది అంటే వాళ్ళకున్న ఇబ్బందుల వల్ల వాళ్ళు కాంగ్రెస్ వైపు చూస్తున్నారా, లేదంటే నిజంగానే నియోజకవర్గ అభివృద్ధి? ఎందుకంటే అందరూ మారే వాళ్ళందరూ అదే చెప్తూ ఉంటారు. సో ప్రస్తుతం ఎవరు అంటే బీఆర్ఎస్ ఫ్లెక్సీలు కూడా తొలగించారని చెప్తున్నారు కదా, ఆ పేరు బయట పెట్టే అవకాశం లేదా? ఖచ్చితంగా దాని విషయంలో గోప్యత పాటిస్తున్నారు. అయితే మొన్న శ్రీధర్ బాబుకు సంబంధించిన భేటీలో కూడా ఈ ఎమ్మెల్యే పాల్గొనడం జరిగింది. అయితే బయటికి మాత్రం నేను బీఆర్ఎస్ని వీడనని చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ ముఖ్య నేతలతో అందరూ కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. గతంలో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేగా ఈయన చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సంబంధించి కాంగ్రెస్ పార్టీలో తనకు కీ రోల్ ఇస్తే ఖచ్చితంగా చేరడానికి సిద్ధంగా ఉన్నాననే ప్రతిపాదనను పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందుంచినట్టుగా సమాచారం. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత తన నిర్ణయాన్ని చెప్తానంటూ పొంగులేటి సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. బయటికి చేరనని చెప్తున్నప్పటికీ ముఖ్యమైన కాంగ్రెస్ నేతలతో వరుస భేటీలు నిర్వహించడం అనేది ఆయన చేరిక దాదాపుగా ఖరారైందనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. గ్రేటర్ సంబంధించిన ఆ కీలక ఎమ్మెల్యే చేరితే కనుక మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఆయన చూసి కాంగ్రెస్లో చేరుతారనే ఊహాగానాలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నాయి. అయితే ఈ చేరికలకు అలాగే తమ మంత్రివర్గ విస్తరణను వాయిదా వేయడానికి ఏదైనా సంబంధం ఉంది అనుకోవచ్చా, లేదంటే పార్టీలో చేరే వాళ్ళకి అలాంటి ఛాన్స్ ఏది ఉండదు అనుకోవచ్చు? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే పార్టీకి సంబంధించి నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి కానీ ఇక్కడ ప్రస్తుతం క్యాబినెట్కు సంబంధించిన కూర్పులో ఇప్పటి వరకు అవకాశం కల్పించలేదు. నెక్స్ట్ క్యాబినెట్ విస్తరణ జరిగితే ఈ రంగారెడ్డి జిల్లాతో కలిపి మొత్తం 4 ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ హైదరాబాద్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే లేరు కాబట్టి ఖచ్చితంగా ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేకైనా కాంగ్రెస్లో చేరిన వాళ్ళకి ఇవ్వాలి, లేదంటే ఎవరికైనా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఇవ్వాలి. ఇంకా సంవత్సరం వరకు ప్రస్తుతం ఎమ్మెల్సీలు ఖాళీలో లేవు కాబట్టి ప్రస్తుతం ఇవ్వడానికి అవకాశం లేదు. అంటే ఖచ్చితంగా కూడా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన ఏదో ఒక ఎమ్మెల్యేకి అయితే మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. ఆ ఉద్దేశంతోనే చాలా
చాలామంది తమకు మంత్రి పదవి ఇస్తారనే ఒక చర్చను ప్రస్తుతం పార్టీ ముఖ్య నేతల ముందు పెడుతున్నారు. ఒకవేళ దానికి కనుక ఓకే చెప్తే చాలామంది నేతలు చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ అంశం అయితే సీరియస్గా డిస్కషన్ అయితే జరుగుతుంది. రాకేష్, థ్యాంక్స్.